నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. యూట్యూబ్ నుంచి ఒక ఖతర్నాక్ అప్డేట్ వస్తుందండి. అప్డేట్ ఏంటంటే క్లిక్ బేట్ అనమాట. క్లిక్ బేట్ అంటే ఏంటంటే లైక్ చేయమని చెప్తున్నా. క్లిక్ బేట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది మనం తమ్నేల్ వేరే డిజైన్ చేపిస్తారు. వేరే డిజైన్ చేపించి లోపల మ్యాటర్ ఇంకేదో పెడతారు. ఓకేనా? సో ఇట్లాంటి తమ్నేల్స్, మీరు ఫేక్ తమ్నేల్స్ వచ్చేసి మోస్ట్లీ మన న్యూస్ పాలిటిక్స్ ఉంటాయి కదా, సో వాటి మీరు చూసుంటారు. ఈ రాజకీయ నాయకుడు ఆయన తిట్టినట్టు, ఆయన ఈయన తిట్టినట్టు. రీసెంట్గా అల్లు అర్జున్ది బాగా వైరల్ అవుతా ఉంది కదా. సో అల్లు అర్జున్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు, లేకుంటే ఒక మాట అన్నట్టుగా సో వాళ్ళు తమిళ డిజైన్ చేసి పెడతారు తెలుగులో. బట్ లోపల వీడియో ఓపెన్ చేస్తే ఆ డైలాగ్ ఎక్కడ కూడా వాడినట్టు ఉండనే ఉంటుంది. బట్ తమిళ మాత్రం అట్లా పెడతారు. ఎందుకంటే ఇట్లాంటి పెట్టడం వల్ల చాలామంది క్లిక్ చేసి చూస్తారని అర్థం. చాలామంది క్లిక్ చేసి చూస్తే ఏమైతే వ్యూస్ ఎక్కువ వస్తాయి, యాడ్స్ వస్తాయి, యాడ్స్ వల్ల పైసలు వస్తాయి. సో చాలామంది యూట్యూబ్కి కంప్లైంట్ చేస్తారు, పైన తమిళ ఒకటి ఉంది, పైన తమిళ మ్యాటర్ ఒకటి ఉంది, బట్ లోపల వీడియో ఇంకోటి ఉందని చెప్పి చాలామందికి యూట్యూబ్కి రిపోర్ట్ చేశారనమాట. సో రిపోర్ట్ చేయడం వల్ల యూట్యూబ్ దీన్ని క్లిక్ బేట్ కింద పరిగణించి సో ఎవరైనా సరే, మనమైనా వేరే వాళ్ళమైనా ఒక తమిళ చూస్తాం, నచ్చుతుంది, సో అదే మ్యాటర్ అనుకుని ఓపెన్ చేసి చూస్తాం, కానీ లోపల మ్యాటర్ వేరే ఉంటుంది. ఓకేనా? మీకు ఇంకా ఎగ్జాంపుల్ అర్థం కావాలంటే, నా ఛానల్లో ఒక వీడియో వైరల్ అయిందండి. షార్ట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేసి 100% వైరల్ అవుతాయని చెప్పేసి షార్ట్స్ సంబంధించిన ట్రిక్ గురించి ఒక వీడియో చేసిన 6 months కింద. దగ్గర దానికి 2,56,000 వ్యూస్ వచ్చినాయి. ఇది క్లిక్ బెట్ అవుతుంది కాదా బ్రో అంటే, ఇది కాదు. ఎందుకంటే పైన తమ్నేల్ ఏదైతే ఉందో, పోస్టర్ ఏదైతే ఉందో, దాని గురించి నేను లోపల మాట్లాడిన. షార్ట్స్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా అప్లోడ్ చేస్తే వైరల్ అవుతాయి అని చెప్పేసి దాని గురించి మాట్లాడాను. కాబట్టి ఇది క్లిక్ బెట్ కాదనమాట. బట్ పైన షార్ట్స్ గురించి తమ్నేల్ పెట్టి లోపల వీడియో ఇంకా వేరే టాపిక్ గురించి పెట్టాలంటే అది క్లిక్ బెట్ అవుతుంది. ఎందుకు క్లిక్ బెట్ అవుతుంది అంటే, నేను పోస్టర్ డిజైన్ చేసిన దానికి చూసి చాలామంది క్లిక్ చేస్తారు, బట్ లోపల మ్యాటర్ వేరే ఉండేసరికి యూట్యూబ్కి రిపోర్ట్ కొడుతారు అనమాట. సో ఇది ప్రాబ్లం. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం చాలా ఈ మధ్య ఎక్కువైనమాట. సో ఎక్కువ మంది కంప్లైంట్ చేయడం వల్ల చాలామంది సో పిచ్చి రాజకీయ నాయకులు తిట్టుకున్నట్టు, లేకుంటే అల్లు అర్జున్కి ఎవరు వార్నింగ్ ఇచ్చినట్టు, ఏదేదో మీరు చూసుకోండి. రీసెంట్గా అల్లు అర్జున్ సారి చాలా వీడియోస్ మొత్తం, అంటే ఆ న్యూస్ మొత్తం వైరల్ అవుతుంది. బట్ వాళ్ళ కొన్ని టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళ పోస్టర్ చూసుకోండి. సో పైన మ్యాటర్ వేరే ఉంటుంది, ఒక డైలాగ్ హైలైట్ చేసి పెడతారు. బట్ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఆ డైలాగ్ ఎక్కడ ఉండదు లోపల. సో అట్లా క్లిక్ బేట్ చేసి చూసే వాళ్ళని తప్పుదారి పట్టించడని చెప్పేసి కంప్లైంట్స్ ఎక్కువ రావడం వల్ల యూట్యూబ్ ఇది యాక్షన్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఇట్లాంటి తప్పు చేస్తే చేయకండి. మీరు పోస్టర్ దేని గురించి అయితే తయారు చేస్తారో దాని గురించే మాట్లాడండి, సరేనా? సో చూసే వాళ్ళని మనం మిస్లీడ్ చేయకూడదు. ఎందుకంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ చాలా పెద్ద ప్లాట్ఫామ్. సో దీని ద్వారా మనకు ఇన్కమ్ కూడా వస్తుంది. సో కాబట్టి చూసే వాళ్ళని మనం ఇట్లా మిస్లీడ్ చేసామంటే చూడడం తగ్గిపోతారు. సో చూడడం తగ్గిపోతే మనలాంటి కూడా బాధనే. సో కాబట్టి మీరు కూడా ఇట్లాంటి తప్పులు ఏమైనా చేసి ఉంటే ఇప్పుడు మాత్రం మానేయండి, చేయకండి. సో ఓన్ కంటెంట్ చేసుకోండి. ఓకేనా? సో ఇట్లాంటి మిస్లీడింగ్ మాత్రం చేయకండి. ఓకేనా? సో పోస్టర్ దేని గురించి అయితే చేస్తారో లోపల మ్యాటర్ దాని గురించే ఉండాలా, దాని గురించే మాట్లాడాలి. ఓకేనా? సో దీన్నే క్లిక్ బేట్ అంటారన్నమాట. సో క్లిక్ బేట్ అంటే ఇట్లా క్లిక్ చేసి చూస్తాం కదా, చూడడాన్ని చూసే ముందు టచ్ చేస్తే క్లిక్ అంటాం. క్లిక్ బేట్ అంటే సో మనం పోస్టర్ ఒకటి ఉండి లోపల వీడియో వేరేది పెడితే దాన్ని క్లిక్ బేట్ అంటారన్నమాట. ఓకేనా? సో అర్థమైందా? సో ఈ అప్డేట్ నాకైతే నచ్చింది. మరి మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. దాంతోపాటు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? మీకు యూట్యూబ్ రిలేటెడ్ కానీ, లేకుంటే ఆన్లైన్ ఎర్నింగ్ రిలేటెడ్ కానీ, లేకుంటే ఫేస్బుక్లో డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఇవన్నీ టాపిక్ల మీద వీడియోస్ చేస్తూనే ఉంటా. సో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా ఓన్లీ జెన్యూన్ వీడియోస్ మాత్రమే చేస్తా. ఓకేనా? సో కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. ఒక జెన్యూన్ క్రియేటర్ అనుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? నేను జెన్యూన్గా చేస్తుంటా. సో మీరు కూడా సపోర్ట్ చేయండి. ఓకే? థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.